గంటకు పైగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని నడిపిస్తా ఉన్నాం. వాన వస్తా ఉన్నా ఎవరు లెక్క చేయకోకుండా, ఒక్క ట్రాక్టర్ కూడా వెనక్కి పోకుండా వందలాది సంఖ్యలో పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనం ప్రధానంగా 6 హామీలు ఇచ్చి ఎన్నికల్లో ప్రజల నుంచి ఓట్లు పొందాం. దాంట్లో ప్రధానమైంది పెన్షన్ల పెంపు. మేము వస్తానే సామాజిక పెన్షన్లు 1000 రూపాయలు పెంచుతామన్నాం. వచ్చిన తొలి నెలలోనే ఆ హామీని నెరవేర్చాం. అట్లాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం. వాటిని ఇస్తా ఉన్నాం, అమలు చేస్తా ఉన్నాం. మొన్ననే తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి మన ఒక్కొక్కరికి 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తాం. 15,000 రూపాయలు ఇచ్చాం. 2,000 రూపాయలు ఆ పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం ఇచ్చాం. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. అట్లాగే అన్నదాత సుఖీభవ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 3,174 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చాం. రాయదుర్గం నియోజకవర్గంలో కూడా 42,533 మంది రైతులకు 29,77,00,000 రూపాయలు ఇచ్చాం. దీంట్లో కూడా కనేకల్పు రైతాంగం అధికంగా ఉండే మండలం, పెద్ద మండలం, కులాలకు మతాలకు అతీతంగా కనేకల్లులో వేలాది మంది వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతా ఉన్నారు. అట్లా ఒక కనేకల్లు మండలంలోనే, రాయదుర్గం నియోజకవర్గంలోనే ఎక్కువ మంది రైతులకు 9,765 మంది రైతులకు 6,84,00,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది అందరికీ మనవి చేస్తా ఉన్నా. అంటే 30 కోట్లు నియోజకవర్గానికి వస్తే 7 కోట్లు ఒక కనేకల్లు మండలానికే వచ్చిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. దీంట్లో మనం కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ఆ పార్టీనా ఈ పార్టీనా ఏ పార్టీనానే రాజకీయ విభేదాలు భేదాలు చూడలేదు. రైతు అన్న వాళ్ళందరికీ ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు ఇచ్చాం. కనేకల్లకు చెరువు తవ్వించాడు. ఆ మహనీయుడు దేవుడై ప్రతినిత్యం పూజలు అందుకుంటా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా లేదా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనేకల్లు రైతులకు ఎప్పుడు కూడా నీటి సమస్య అనేది ఉండదు. సక్రమంగా పంటలు పండించుకోవాలి, రైతులందరూ ఆనందంగా ఉండాలంటే కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. అవునా కాదా? ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ ప్రతి కుటుంబానికి వస్తా ఉన్నాయి. మహిళలను, పిల్లలను, రైతులను అందరినీ కూడా కాపాడుకుంటా వస్తా ఉన్నాం. మరి ఇంతటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించమని చంద్రబాబు నాయుడు గారికి మీ సహాయ సహకారాలు అందించమని, మీ తోడ్పాటుతో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.